ముళ్ళ కాంపులో చందమామలా ఉంది. ఈ మనుషులకి నీకు అస్సలు మ్యాచ్ అవుతుంది కదా. ఇంతకంటే దారుణమైన మనుషుల మధ్య పెరిగా. ఇక్కడైతే నన్ను చూసి భయపడతారు, అక్కడ నేను భయపడాలి. అసలు ఈ శంకర్ నీకేమవుతాడు? మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? అమ్మ లేదు, నా చిన్నప్పుడే పోయింది. శంకర్ అన్న మా డాడీ ఫ్రెండ్. మీ డాడీ ఎక్కడ ఉంటారు? ఏం చేస్తుంటారు? ప్లీజ్ లీవ్ దిస్ టాపిక్. మా నాన్న గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. నీకు ఎప్పుడు కంఫర్ట్ అయితే అప్పుడే మాట్లాడుకుందాం, ఓకే? అరే కొడకా, నా మాటేనరా? అరే లింకా, అరే గింత చెప్పినా కానీ నీకు సమజైతే లేదురా. అకిట్టుబాయి రతల్లాంతానా సుపారీ తీసుకున్నాడు. ఇప్పుడు నేను చెయ్యా అంటే ఎట్లనో చెయ్యా. ఇప్పటి నుంచి కిట్టుబాయి గారు చెప్పినట్టు చెయ్యా. నాదంతా నాది. ఏం బిక్తాడో చూస్తా. ఓరి ఎర్రోడా, ఈ మేటర్ ఆ కిట్టుబాయి గారికి లీక్ అయిందంటే నిన్ను నన్ను సంపేస్తాడరా. నీ అబ్బా మొగోని వేరు అసలు నువ్వు. నేను నీకే పుట్టినా ఇట్లా భయపడకుండా గాని చేతుల సత్తుడు కంటే కొడుకు చేతుల సస్తే స్వర్గానికన్నా పోతావు. సంపద నీ నువ్వేంద్రాయుడా? అయినా ఈ టైంలో నువ్వేంద్రాయుడా? అంటే వయసాలి బండి ట్రబుల్ ఇస్తే దింపుదాని వచ్చాను. అయినా లింగా సార్ ఏంటి ఆవేశం? కన్న తండ్రిని కాల్చేస్తారా? ఆయనకి ఏమైనా అయితే మేము అందరూ ఏమైపోవాలి లింగా సార్. అవును మీరేంట్రా తండ్రి కొడుకులు గొడవ పడి చేస్తే ఆశ్రమంతో పనిచేసుకుందాం అనుకుంటున్నారా మీరు? అలా సైలెంట్ గా నిలబడపోతే ఇద్దరిని విడదీయొచ్చుగా. ఇన్నావురా బయట అనుకున్న అభిమానం కన్న బిడ్డవి నీకు లేకుండా పోయే. మీరు ఆగండి శంకర్ సార్. లింగా సార్ ని ఒక మాట ఊరుకునేది లేదు. అన్ని మీకు నచ్చినట్టే జరగాల. అరే తను ఆడాల్సిన ఆట కూడా మీరే ఆడుతున్నారు సార్. మీకు ఇచ్చిన మాట కోసం, మిమ్మల్ని గెలిపించడం కోసం పాపం గత 30 ఏళ్ళగా ఆయన ఓడిపోతూనే ఉన్నాడు సార్. వచ్చి 3 నెలలు కూడా కాలేదు, 30 ఏళ్ళ కూడా చెప్తాడు. ఏం రాదు. అమాయకమైన చూపుల్ని అర్థం చేసుకోరా సార్? అంతేలేండి. ఇప్పటికీ లింగా సార్ తుపాకీ మీ చేతిలోనే ఉంది సార్. చేసుకుంటారు. అసలు ఏమైందో ఎరకనా తమ్మి? అవసరం లేదు, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు కూసో బాస్, నేను చెప్తా. కూసో. మీ హైకమాండ్ చెప్పినట్టు రతన్లాల్తో కాకుండా ఆడి తమ్ముడు కిషన్ లాల్తో మీరు డీల్ సెట్ చేసుకుంటే అట్లా చేస్తే ఆ కిట్టుబాయి గారు మరి రేషన్ కార్డు సింపేస్తాడు. నాకేం ఫరక్ పడదు. ఢిల్లీ నడి రోడ్డు మీద ఏసీపీ శ్రీనివాస్ వేసిన ఎవ్వడేం పీకలే. నా సంగతానికి బాగా తెలుసు. ఏ పోలీసు నన్నేం చేయలేడు. శభాష్ శభాష్ లింగా సార్. మీ కొడుకు ఒక్కడే 100 కిట్టుబాయిలతో సమానం. అది చూసి మీరు గర్వపడాలి కానీ భయపడకూడదు సార్. ఎక్కువ మాట్లాడితే ఐఎమ్ సారీ. మరి ఇంకేంటి మరి? నేను వెళ్ళరానా? టైం అవుతుంది. రాత్రి కూడా క్లాస్ ఉంటావా నీకు? పొద్దునే చెప్పాలంటే రాత్రి ప్రిపేర్ అవ్వాలి కదా వెంకట్ సార్. హలో సార్, గుడ్ ఈవినింగ్. నమస్కారం సార్, మీరు వచ్చినందుకు చాలా సంతోషం. నమస్తే సార్. దీన్ని ఉంచుకోండి సార్. ఐఎమ్ సారీ, దీన్ని ఉంచుకోండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. రండి. ఇలాగే ఉంటే హ్యాపీ. ఈ డ్రెస్ లో నేను సిమ్రన్ లా ఉన్నానా, భూమికలా ఉన్నానా? నేను చెప్పనా ఎలా ఉన్నావు? సరే చెప్పు. మాడలా ఉన్నావు. రేష్మ ఎప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి నెక్స్ట్ మన కాలేజ్ ప్రోగ్రామే రా. సరే నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. రేయ్ పక్క కాలేజ్ అమ్మాయిలు చాలా మంది వచ్చారా. నువ్వేంట్రా కాకి షర్ట్ లో వచ్చావు? పర్వాలేదు లేరా. రేయ్ ఎప్పుడు షర్ట్ మార్చే స్టైల్లో మార్చి సెట్ చేయరా. ఆహా మొత్తం కంపైపోతురా. ఏం కాదురా, ప్లీజ్ రా. లోపల ఏమీ వేసుకోలేదని చెప్తున్నా అనకుండా సింపేశారంట్రా. హే, హి లుక్స్ లైక్ అమీర్ ఖాన్. నో, హి ఇస్ లుకింగ్ లైక్ సల్మాన్ ఖాన్. yes బై బాయ్. నాకు ఫోన్ లేదు, నెంబర్ మాత్రం అడగండి. దీనికి అంత ఇదైపోతారంట్రా. ఆ వచ్చే అమ్మాయిలు నా కండ్లతో ఎలా కమ్ముకుంటాను చూడు. హాయ్ మిస్ నోకియా, అవుట్ గోయింగ్ ఫ్రీయా? ఇన్కమింగ్ కూడా ఫ్రీరా. ముందు వెళ్ళండి, జీప్ ఎక్కించండి. అయ్య బాబోయ్, జీప్ అంటున్నారంటే మీరెవరు? కల్చరల్స్ కి మఫ్టీలో వచ్చిన లేడీ పోలీస్ ని. ఎక్స్క్యూజ్ మీ, మీ షర్ట్ సైజ్ ఎంత? ఎక్సెల్? ఎందుకు? కొంచెం సైఫీలో అవుతున్న స్టేషన్ దాకా వేసుకుందామని. నీకు ఇచ్చేస్తే నేనే వేసుకోవాలి. నాడవరా. ఇది అంతం కాదు, ఆరంభం. ఇది ప్రారంభం. రాంబాబు గారు
అమ్మాయి గారిని బలవంతంగా తీసుకెళ్తాడా? సమయానికి నేను ఊళ్ళో లేకపోవడం సరిపోయింది, కానీ ఉన్నట్టయితే ఒక శవం లేచిపోయింది. మరి ఆ సమయానికి ఎక్కడ తెచ్చావు? ఆ శవం నాదే అవుద్దని అనుమానం వేసి నా శవాన్ని నేనే కాపాడుకున్నా. ఏడ్చావులే. అమ్మాయిని తీసుకొచ్చి వాడికి తగిన బుద్ధి ఎలా చెప్పాలని నేను ఆలోచిస్తుంటే నీ పిచ్చివాడు. పోనీ మనమే పోలీసులకు ఫోన్ చేస్తే? మామ అల్లుళ్ళు జైలుకి, మనం బెయిల్కి. మరి ఏమనుకున్నారు? ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళిందంటే పసిబిడ్డను చంపినందుకు అల్లుణ్ణి, అల్లుణ్ణి కాపాడినందుకు మామని, పోలీసులు వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ లో పెట్టి చెత్త కొడుతుంటే పసిపిల్లలు ఏడ్చినట్టు ఏడుస్తారు. సముదాయించడానికి కూడా ఎవరు రారు. అయ్యగారు, ఏ గొడవ లేకుండా అమ్మాయి గారితో అన్ని విషయాలు మాట్లాడి నేను తీసుకొచ్చేస్తాను కదా. చేయి వేయమని అక్క పర్మిషన్ ఇచ్చిందిగా. పర్మిషన్ ఇవ్వడానికి అక్క ఎవరు? ఇది నా కోసం. నాయనమ్మ ఇది దొరికింది కదా. నమ్మగుడు ఎక్కడా? అదిగో. స్టాప్ 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 స్టాప్. ఏవాయ్ మిస్టర్ వెంకటేష్ సార్, నేను చెప్పేది వినండి సార్. చెప్పకు, ఇంకేమీ చెప్పకు. నువ్వు చెప్పిందేమీ నా చెవునికి ఎక్కడం లేదు. ఏమిటి? నీ స్కూటర్ బ్యాక్ సీట్ రిజర్వ్డ్ ఓన్లీ ఫర్ లేడీస్, ఓన్లీ ఫర్ యువర్ వైఫ్ అని చెప్పావా లేదా? సార్, నా తప్పేం లేదు. తప్పు ఒప్పులు నాకు చెప్పకు. నీ బ్యాక్ సీట్ మీద ఎక్కేది నీ పెళ్ళామేనా, లేక కొత్తగా ఎక్కిన వాళ్ళందరూ నీ కాబోయే పెళ్ళాలా? కరెక్ట్ గా చెప్పారు సార్. నేను ఎప్పుడు కరెక్ట్ గానే చెప్తానమ్మా. నా క్యాలిక్యులేషన్ అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటుంది. ఏమిటి? సాటి మాస్టారు లిఫ్ట్ అడిగితే ఇవ్వవా? నీ స్కూటర్ మీద ఎక్కించాలని నన్ను అవమానిస్తావా? ఈ సింగిల్ పూరి శర్మ నీకు ఇస్తున్న శాపం ఇదే. డబుల్ ఫ్యామిలీతో పెచ్చగా 100 ఏళ్ళు వర్ధిల్లు. రెండోసారి మాంగళ్యం తంతున అనేనా మమ జీవన హేతున ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. థాంక్యూ మాస్టారు. ఆయన శాపమే నిజమైతే నా కోరిక తీరినట్టేగా మాస్టారు. నన్ను ఏదో ఒక నాటికి ఒక్కరోజైనా మీ భారీగా ఉండే అవకాశం ఇస్తారా మాస్టారు? హలో హలో. చూడు విజయ, డాక్టర్ గారు మనవడు పుట్టినరోజు పండుగ ఎంత వైభవంగా జరిపిస్తున్నారంటే కొడుకు పెళ్లి ఇంకెంత వైభవంగా జరిపించుంటారో. లేదండి, వాళ్ళు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. హలో, కంగ్రాట్స్ అంకుల్. ఏమా మీ నాన్నగారు రాలేదా? రాలేదు అంకుల్. వాడికి కూతురు బిజినెస్ ఈ రెండే లోకం. ఈసారి వెసలు నాని పెన్సిల్ తో చేస్తా. పెన్సిల్ రెడీ చేయమంటారా? నీ బొంద వీళ్ళమ్మాయి కూటికి పడరా. బాగా లాగించేసి ఓహో అని. బాబాయ్ మందుందని చెప్పలేదేరా? ఏ ఉంటే పేపర్ తెచ్చుకునేవాడువా? ఏంట్రా? నమస్తే అంకుల్. సరా మామూలేనా? ఏంటోరా మీ నాన్న ఇలాంటి పార్టీలు రావడం మీ నాన్నకి ఇష్టం లేదనుకో, కనీసం మీ అమ్మని కృష్ణైనా పంపించవచ్చుగా. సరే ఓకే, మీలో మందు కొట్టేవాడు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఇదేంటో 2 చేతులు ఎత్తావు? ఒకటి ఎక్కడానికి అంకుల్, రెండోది హ్యాంగ్ ఓవర్ దిగడానికి. అంటుందా? సరే సరే, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ అంకుల్. చేతులు దించాలరా. ఓకే రమణ రా, మన వాళ్ళందరినీ పరిచయం చేస్తాను. అవునండి, ఐఎమ్ ఫ్రమ్ బాంబే. హైదరాబాద్ లో సెటిల్ అయ్యాం. ఏంట్రా ఆగిపోయావు? ఇప్పుడు పరిచయాలు ఎందుకులే మామయ్య, అందరూ నన్ను ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఖాళీగా ఉన్న మగాడికి ఈ ప్రశ్న మత్తు ఇవ్వకుండా ఆపరేషన్ చేసినంత బాధగా ఉంటుంది. ఆపరేషన్ అంటున్నారు, థియేటర్ రెడీ చేయమంటారా? మామయ్య అమ్మాయి రావయ్య నువ్వు. ప్రతాప్ గారు, వీడెవరో తెలుసా? మా పెద్దమ్మ కూతురు లక్ష్మి కొడుకు వెంకటరావు అబ్బాయి. నమస్కారం అండి. ఏం చేస్తున్నావు బాబు? ఖాళీగానే ఉన్నానండి. అవును, 1 మినిట్. ఏమిటయా ఇప్పుడైనా హుషారుగా ఉండొచ్చుగా? అంత అదృష్టం కూడా ఏమైంది? గంట సేపటి నుంచి కడుపు పట్టేసినట్టుందండి. ఊపిరి చూసుకోవడం కూడా కష్టం అవుతుంది. అలాగా? ఇప్పుడు చాలా ఐటమ్స్ ఉన్నాయి, నీ ఇష్టం వచ్చాడు కుమ్మి. డాక్టర్ గారు, ఎవరి అబ్బాయి? మా చెల్లి గారు అబ్బాయి. ఏం చేస్తున్నావు? ఖాళీయేనండి. ఎక్కడికి జారుకుంటున్నావు? చెప్తే విన్నావా? డాక్టర్ గారు ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అది ఈ అబ్బాయి ఎవరండి? మావాడే రమణ.
ఏం చేస్తుంటావయ్యా? అది కూడా చూడండి, చేతిలో సెల్ ఫోను, బ్లాక్ డ్రెస్ వేసుకుని ఉందే, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ప్రస్తుతానికి చేస్తున్న పని అదే. అంకుల్ ఏమంటున్నాడు అంకుల్? ఏమిటనమ్మా ఏదో అన్నట్టున్నాడు. కాదు, నన్ను ప్రేమిస్తున్నాడు అంటున్నాడు. అవునవును, అదే అంటున్నాడు. నీకెందుకంత ఉత్సాహం? ఏదో మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా. మీరు చెప్పండి అంకుల్. ఏమిట్రా అమ్మాయి పేరు వందన, ఏమనుకుంటున్నావు? నేనేమన్నాను మావయ్య? నేను ప్రేమిస్తున్నాను అన్నాను కానీ మేం ప్రేమించుకుంటాం అన్నానా? చెప్పేది ధైర్యంగా చెప్పాలి కదా. అలాగే. ఏమిటా మాటలు? ఓకే మావయ్య, ఇందాక అమ్మాయి పేరేదన్నావు? ఏదైతే ఏం లే, నన్ను ప్రేమించట్లేదు అని చెప్పను. ఇక్కడి నుంచి ఒక క్షణంలో వెళ్ళిపోతాను. నాకు ఫేస్ రీడింగ్ తెలుసు మావయ్య. ఇక్కడ ఎవరు ప్రేమించట్లేదని చెప్పండి అంకుల్. ఓకే మావయ్య, వస్తాను. కత్తెరలోంచి గిటార్ సౌండ్ వస్తుంది. గిటార్ సౌండ్ వచ్చేది కత్తెరలోంచి కాదు, గిటార్ లో నుంచే. మన ఇంటి వైపు ఒకసారి లుక్ వేసుకోండి. ఈడు వచ్చాడా? దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవంగా దోస్త్ నా ప్రాణం. అరే దోస్త్ మేరా దోస్త్. అరే ఏమిట్రా హడావుడి? కాఫీ తాగిళ్ళు? లేదు, నా మ్యూజిక్ ప్రాక్టీస్ టైం. అదిగో కాలేజ్ సాంగ్ వినిపిస్తుందిగా. వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. ఏంటి బాబా ఇంత లేటు? కాలింగ్ సాంగ్ ఎంతసేపు పాడాలి? సర్లే సిగరెట్ ఇవ్వు. ఇవ్వరా? అగ్గి పెట్టి ఎవడుతండి బాబా. ఇవ్వు, ఇవ్వమంటుంటే. ఫైర్ ఇంజన్ గారు ఎక్కడరా? షాప్ లో ఉన్నాడా? అయినా వాడు నీకు ఫాదర్ ఏంట్రా? అసలు ఫాదర్ అంటే ఎలా ఉండాలి? ఒక చర్చి ఫాదర్ లా సైలెంట్ గా ఉండాలి. లేకపోతే బాలకృష్ణ ఎన్టీఆర్ లాగానో, నాగార్జునకి ఏఎన్ఆర్ లాగానో, మహేష్ బాబు కృష్ణ లాగానో ఒక గాడ్ ఫాదర్ లాగా ఉండాలి. అంతేగాని మరి వీడేంట్రా డాడ్ ఫాదర్ లాగా ఎప్పుడు అరుపులు కేకలను? ఫైల్స్ కంప్లైంట్. ఓహో, నీకు మీ నాన్నకు యాపిల్ కు పైనాపిల్ కు ఉన్నంత తేడా ఉందిరా. అసలు కొడుకంటే ఎవర్రా? తండ్రికి జిరాక్స్ కాపీ లాంటి వాడు. కొడుకు తప్పు చేస్తే తండ్రి తనే తప్పు చేసేంత గ్రేట్ గా ఫీల్ అవ్వాలి. అయినా 6 సార్లు డిగ్రీ తప్పిన కొడుకు 7వ సారి కూడా తప్పుతాడని ఇంగిత జ్ఞానం లేని ఫాదర్ వాడు ఒక ఫాదరేనా? అంటే ప్లేట్ ఫిరాయిస్తున్నాడంటావు గాని 6 సార్లు డిగ్రీ తప్పినా ఇంకా నీకు అన్నం పెడుతున్నాడంటే మీ నాన్న దేవుడురా. ఆయనలో ఒక షిరిడి సాయిబాబా, ఒక పుట్టపర్తి సత్యసాయిబాబా, ఒక అయ్యప్ప స్వామి, ఒక జీసస్, ఒక అల్లా మిక్స్ అయి ఉన్నారా. టోటల్ గా ఆయనే ఒక రాఘవేంద్ర స్వామిరా. దీన్నే డబుల్ గేమ్ అంటారు. అసలు నీ వల్లే కదా నా కొడుకు పాడైపోతుంది. నిన్ను చంపేస్తా. అయ్యో గోలి గారు షాప్ లో గోలి ఆడుకుంటున్నాడు, గల్లా పెట్టి దోచేస్తున్నాడు. పాలిస్టర్ క్లాత్ లాగా స్లిప్ అయిపోయారా. ఎప్పుడోకప్పుడు నాకు కాటన్ క్లాత్ లాగా దొరకపోరు. అప్పుడు మిమ్మల్ని ముక్కలు ముక్కల కింద నరికి పారేస్తా. బాబాయ్, లిఫ్ట్ పంతులు పట్టాచారి. లిఫ్ట్ ప్లీజ్. మమ్మల్ని వదిలేండి ప్లీజ్. నన్ను వదిలి మీరు పోలేరులే, అది నిజములే. లిఫ్ట్ లేక నేను నడువలేనులే, లేనులే. బాబాయ్, బైక్ ను ఉడుములా పట్టుకుని ఉదిత్ నారాయణ పాడాలని ప్రయత్నిస్తున్నాడు. వీడి పాట వినే కన్నా లిఫ్ట్ ఇవ్వడమే బెటర్. కరెక్ట్. ఇలా రోజు మమ్మల్ని లిఫ్ట్ మన పీకు తినే బదులు మీరే ఒక బైక్ కొనుక్కోవచ్చు కదా. పిచ్చివాడ, రోజు బస్సు ఎక్కుతున్నాం కదా అని ఎవరైనా బస్సు కొనుక్కుంటారా? ఇది అంతే. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి? చావుల మధున్ జంక్షన్ కి వెళ్ళాలి నాయన. మేము సిరిపురం జంక్షన్ కి వెళ్తున్నాం నాయన. సిరిపురం జంక్షన్ అయినా చావుల మధున్ జంక్షన్ అయినా చచ్చాక అందరం కలుసుకునేది ఒకే ఒక జంక్షన్, అదే అమర్రహి జంక్షన్. అలాగే చచ్చాక ఆ జంక్షన్ దగ్గరే కలుద్దాం. చచ్చాక కలుసుకోవాలన్నా బతుకుడుగా పరిచయం ఉండాలి కదా నాయన. అందుకే ఎక్కనివ్వండి. పోనీ నాయన. చావుల మధున్ జంక్షన్ దగ్గర మీకేం పని? పనేం లేదు. నా పొట్ట తగ్గడం కోసం డాక్టర్ నన్ను రోజు ఒక 5 కిలోమీటర్లన్నా తిరగాలని చెప్పాడు. ఆయన చెప్పింది ఇలా లిఫ్ట్ అడుకుంటూ బైక్ల మీద తిరగమని కాదు, నడిచి తిరగమని. అంత దూరం నడిస్తే పొట్ట తగ్గడం నిజమేనా ఆయన? కానీ 2 కాళ్ళు వాచిపోతాయిగా. అవునా నాయన? మన స్వప్నకి
జువ్వలపాలెం జమీందారి గారి సంబంధం వచ్చింది. మీరు ఓ అంటే వాళ్ళకే అంటారు. నేను ఓ అంటానికి వాళ్ళు ఇప్పుడు ఓహో అనేలా లేరు. వాళ్ళ జమీందారి పోయి అప్పులు వాళ్ళకి జవాబుదారిగా మిగిలిపోయారు. మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళినప్పుడు బిల్ గేట్స్ కలిసారట. ఆయన 2000 నాటికి మన హైదరాబాద్ లో ఉన్న హైటెక్ సిటీ చూడటానికి వస్తానని మాటించారట. అవునండి, నేను కూడా ఇంటర్నెట్ లో చూశాను. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు మన అమ్మాయికి వాళ్ళ అబ్బాయి బుల్లి గేట్స్ కి నిశ్చితార్థం చేసేద్దాం. ఏమంటావు? మీది మామూలు బ్రెయిన్ కాదండి, కంప్యూటర్ బ్రెయిన్. మరి ఏమనుకున్నావు? అవునే. అయ్యో లేవండి లేవండి లేవండి. ఏంటంటే బ్రేక్ ఫెయిల్ అయిందా? లేదయ్యా, డ్రీమ్ బ్రేక్ అయింది. కర్మ, ఎవరైనా నిద్రపోతూ కలలు గంటారు. మీకు ఇదేం రోగం అండి? ఈ డొక్కు స్కూటర్ డ్రైవ్ చేస్తూ సీలో కార్లో వస్తున్నట్టు కలలు గంటారు. దీన్ని మొబైల్ డ్రీమ్స్ అంటారు. లేవే ఏ మొబైల్ డ్రీమ్స్ ఏమో. మీరెప్పుడో ఇలాగే నా తాడు దించేలా ఉన్నారండి. అయినా ఇంత ఫాస్ట్ గా ఎక్కడికి వెళ్తున్నారు అంకుల్? ఇవాళ హౌరా మెయిల్ లో మా స్వప్నం వస్తుందయ్యా. అంకుల్ స్వప్నం వస్తుందా? దాన్ని రిసీవ్ చేసుకుందామని బయలుదేరాం బాబు. అరే రే, మీకెందుకండి శ్రమ? మీరు బండి రిపేర్ చేసుకుని ఇంటికి వెళ్ళండి. నేను స్టేషన్కి వెళ్ళి స్వప్నం తీసుకొస్తా కదా. కోచ్ నెంబర్ S8. మర్చిపోకయ్యా. అయ్యో తప్పకుండా వెళ్తానండి. జాగ్రత్తగా వెళ్ళండి అంకుల్. అంటే రండి. చాలా కాలం తర్వాత వస్తున్న స్వప్నం రిసీవ్ చేసుకోవడం మర్చిపోతాను. అవును, మనతో పాటు శాంతి ఉండాలి. ఏమయ్యాడు? భట్టాచారి ఎక్కడా? అడుగు దొరికింది. దీని ఏదన్నా గుర్తున్నా నాకేం పర్వాలేదు. టాటా బాయ్ బాయ్. ఈ కథే కరెక్ట్. పద బాబాయ్. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం